శ్రీ రామకృష్ణ బోధామృతం. భగవంతుణ్ణి చేర్చే మార్గాలే వివిధ మతాలు. పెద్ద చెరువుకు అనేక ఘట్టాలు ఉంటాయి. స్నానం చేయడానికి కానీ, పాత్రతో నీరు తీసుకుపోవడానికి కానీ ఈ ఘట్టాల్లో దేనిలో దిగినా నీటిని చేరవచ్చును. ఒక ఘట్టం మరొక ఘట్టం కంటే శ్రేష్టమైనదని వాదులాడటం వ్యర్థం. అలాగే బ్రహ్మానంద సరోవరానికి అనేక ఘట్టాలు ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మతము అలాంటి ఒకానొక ఘట్టం. వినిర్మల హృదయుడవై ఈ ఘట్టాల్లో నువ్వు దేనిలో ప్రవేశించినా తన్మూలంగా బ్రహ్మానందమనే జలాన్ని చేరగలవు. కాబట్టి నా మతం మరొకరి మతం కంటే శ్రేష్టమని వాదులాడవద్దు. భగవంతుడి నామరూపాలు అనంతాలు. వీటిలో దేని మూలంగానైనా భగవంతుణ్ణి ప్రాపించుకోవచ్చు. ఏ నామంతో, ఏ రూపంలో నువ్వు ఆయన్ను ఆరాధించినా సరే తన్మూలంగానే నీకు ఆయన సాక్షాత్కారం లభిస్తుంది. వేర్వేరు మత సాంప్రదాయాలు ఒకే భగవంతుణ్ణి ప్రాప్తించడానికి అనువైన వేర్వేరు మార్గాలు. కాళీఘాట్లోని కాళీమాత ఆలయాన్ని చేరడానికి అనేక మార్గాలున్నాయి. అలాగే ఈశ్వర సదనాన్ని చేరటానికి మనకు అనేక మార్గాలున్నాయి. ప్రతి మతము ఇలాంటి మార్గాల్లో కేవలం ఒకానొక మార్గం. కొన్నేళ్ల క్రితం హిందువులు బ్రహ్మ సమాజస్థులు తమ తమ మత ధర్మాలను గురించి అంకుటిత దీక్షతో, ఉత్సాహంతో జనానికి బోధలు చేస్తుంటే, ఆ మతాలు రెండిటిని గురించి మీ అభిప్రాయమేమని ఒకరు శ్రీ రామకృష్ణులను అడిగారు. గురుదేవులు అందుకు ఇలా జవాబిచ్చారు: ఈ ఉభయ పక్షాల వారి ద్వారా నా జగజ్జనని తన కార్యాన్ని సాగించుకుంటాను అన్నట్లు నాకు కనబడుతోంది. హిందూ మతానికి, బ్రహ్మ సమాజానికి ఉన్న వ్యత్యాసం ఏమిటని ఒక సదాచార బ్రహ్మ సమాజస్థుడు శ్రీరామకృష్ణులను ప్రశ్నించగా, అందుకు గురుదేవులు ఇలా పలికారు: ఏకస్వరానికి శృతి సమ్మేళనంతో కూడిన రాగానికి ఉన్న భేదమే ఈ రెండిటికి ఉన్న భేదం. బ్రహ్మ సమాజం బ్రహ్మమనే ఒక్క స్వరంతో తృప్తి పడుతోంది. హిందూ మతం వివిధ స్వరాలతో కూడి మధుర రాగమై ఒప్పుతోంది. మేడ మీదికి నిచ్చెనతోనో, వెదురుగడ సాయంతోనో, మెట్ల మీదుగానో, తాటితో ఎగబ్రాకో పోవచ్చును. అలాగే భగవంతుణ్ణి చేరడానికి మార్గాలు, ఉపాయాలు అనేకం ఉన్నాయి. ప్రపంచంలో ప్రతి మతము అలాంటి మార్గాల్లో ఒకదాన్ని చూపుతుంది. నగరంలో వాయుదీపాలు వివిధ ప్రాంతాల్లో ఒక చోట ఎక్కువగాను, మరో చోట తక్కువగాను ప్రకాశిస్తుంటాయి. కానీ దీపానికి ప్రాణమైన వాయువు మాత్రం అన్నిటికీ ఒకే ఉమ్మడి యంత్రం నుంచి సరఫరా అవుతుంది. వివిధ దేశ కాలాల్లోని నిజమైన మత బోధకులంతా ఈ వాయుదీపాల వంటి వారు. నిరంతరం వీరు నుంచి వెలువడే ఆత్మ తేజానికి ఆధారభూతుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. నక్కలన్నీ ఒక్క తీరులోనే ఊలవేస్తాయి. ఇలాగే జ్ఞానులందరూ బోధలు ఒకే రీతిలో ఉంటాయి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.